హలో అండి. ఈ వీడియోలో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఇప్పుడు జరగబోయే 2025లో డిఎస్సి ఎగ్జామ్కి మంచి స్కోర్ చేసే విధంగా ఓన్లీ మ్యాథ్స్ రాని వాళ్ళండి, అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అనేసి వీడియో పెడుతున్నాను. సో ఈ వీడియో వచ్చేసి మనం చూసినట్లయితే మనకి టోటల్గా సిలబస్లో మ్యాథ్స్కి సంబంధించి ఎస్జిటి వాళ్ళకి 6 ఉంటాయండి టాపిక్స్. ఒకటి నెంబర్ సిస్టమ్, అర్థమెటిక్, రేఖాగణితము, అలాగే డేటా హ్యాండ్లింగ్, అలాగే సంభావ్యత, అలాగే ఆల్జీబ్రా, మెజర్మెంట్స్ మీద ఉంటుంది. సో మనం ఈ వీడియోలో వచ్చేసి అంకగణితానికి సంబంధించిన ఆల్ అండి, అంటే మనకి టెక్స్ట్ బుక్లో ఎక్కడెక్కడ టచ్ చేశాడో అంకగణితం మీద, ప్రతి క్లాస్లో ఏ చాప్టర్ మీద ఎక్కడ ఇచ్చాడు, అలాగే ఆ చాప్టర్లో ఇచ్చిన సమ్స్ అన్ని మనం చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఏ సమ్ ఏ విధంగా చేయాలన్నది. సో ఆ విధంగా చేసినట్లయితే మార్క్స్ కూడా మీరు గెయిన్ చేయొచ్చు. రోజు నా వీడియో ఒకటి చూసుకుంటూ వెళ్ళినట్లయితే మ్యాక్సిమం డిఎస్సి అయ్యేటప్పటికి సిలబస్ కవర్ చేసేయచ్చండి. సో అందుకనేసి ఈ వీడియోస్ పెడుతున్నాను. సో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి నేను లెంత్ కూడా తక్కువగా పెట్టాను. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే మీ ఎంకరేజ్ బట్టి నెక్స్ట్ వీడియో చేయడానికి ఉంటుందండి. ఇక మనం ఈ వీడియో చూసినట్లయితే అంకగణితం అండి, అర్థమెటిక్స్ సంబంధించి. సో దానిలో ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రతి సమ్ము ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలో వచ్చిన ఈ సమ్ అయితే మనం పేజ్ నెంబర్ 159లో 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ముందు టచ్ చేసింది అర్థమెటిక్ మీద 6th క్లాస్లో ఉంచండి. మనకి నిష్పత్తి మరియు అనుపాతం అన్నది అర్థమెటిక్ మీద ఇచ్చిన ఒక చాప్టర్ అనమాట 6th క్లాస్లో. సో ఇక మనం ఫస్ట్ సమ్ చూసినట్లయితే దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చూద్దామండి. దీర్ఘచతురస్కార పొలం యొక్క పొడవు మరియు వెడల్పు వరుసగా 50 మీటర్లు మరియు 15 మీటర్లు అయిన దాని యొక్క పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి. ఇక్కడ పొడవు అలాగే వెడల్పులు ఇచ్చాడండి దీని యొక్క దీర్ఘచతురస్రం. సో ముందుగా మనం చూసినట్లయితే దీర్ఘచతురస్రానికి పొడవులు 2 సమానంగా ఉంటాయి, వెడల్పులు ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. సో ఇక్కడ లెంత్ ఇచ్చాడు, అలాగే బ్రెడ్త్ ఇచ్చాడు, అంటే పొడవు వెడల్పు ఇచ్చాడు. కానీ మన సూత్రం ప్రకారం మనం వైశాల్య సూత్రం ఎంత అండి, L/B. సో పొడవు ఇంటూ వెడల్పు, అలాగే చుట్టుకొలత వచ్చేసి చూసినట్లయితే 2 × L+B అవుతుంది. సో ఈ రెండింటిలో మనం వైశాల్యం అడగట్లేదు, అలాగని చుట్టుకొలత అడగట్లేదు, నిష్పత్తి అని అడుగుతున్నాడు. సో నిష్పత్తి అని అడిగినప్పుడు ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం మనం. ఇక్కడ పొడవు ఎంత ఇచ్చాడండి, 50 మీటర్లు, వెడల్పు 15 మీటర్లు ఇచ్చాడండి. సో 50:15 అనమాట నిష్పత్తి మనకు మధ్యలో వేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా చేయాలంటే ఇవి రెండు సేమ్ ఒకే టేబుల్లో పోవాలండి. అది పోతే ఏ టేబుల్ అయినా సరే 2 టేబుల్లో పోతే 2 టేబుల్లోనే పోవాలి, 2 పోవాలి, ఒకటి పోయి ఒకటి పోకపోతే కుదరదు. సో 2 ఒక టేబుల్లో పోయేది ఏంటంటే మనకి 5th టేబుల్ అండి. సో మనం ఎప్పుడైనా మనం లాస్ట్లో చూసుకున్న 0 ఉన్నా 5 ఉన్నా మనకి బాధ్యత సూత్రాల ప్రకారం మనం అనుకోవచ్చు, లేదంటే మీకు వచ్చిన ఎక్కాల బట్టి అయినా చూసుకోవచ్చు. లాస్ట్లో 0 ఉన్నా 5 ఉన్నా మనకి 5th టేబుల్లో పోతుంది. సో మన పెద్ద డిజిట్ నుంచి చూసుకోవాలంత అవసరం కూడా లేదండి, మనం చిన్నగా చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు, కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే. సో ఇక్కడ మనం చూసినట్లయితే 50:15. సో 15లో వచ్చేసి మనకి 5th టేబుల్లో 3 టైమ్స్, 3 5s 15 అండి. అలాగే 5లో 1 టైము 0 అనమాట. సో 10 టైమ్స్, 10:3 అండి. సో 10:3 అన్నది మనకి 2 ఒకే టేబుల్లో ఏ టేబుల్లోనే పోతుందండి, లేదు. 3rd టేబుల్లో 9 దాకా వెళ్తుంది కానీ 10 దాకా వెళ్దు. సో 2 ఒక టేబుల్లో పోదు కాబట్టి ఇక్కడతో మనం ఆపేయాలి. ఇదే మనకి ఆప్షన్స్లో వస్తాడు ఆన్సర్ అనమాట. సో 10:3 అన్నది దీని యొక్క నిష్పత్తి, దీర్ఘచతురస్రం యొక్క నిష్పత్తి 10:3. ఈ విధంగా అడిగినప్పుడు ఈ విధంగా చేయాలండి, కొంచెం క్లారిటీగా ఉండాలి మీకు. ఇక మనం నెక్స్ట్ సమ్ చూసినట్లయితే రవి మరియు రాణి ఒక వ్యాపారం ప్రారంభించారు. వారు 2:3 నిష్పత్తుల్లో పెట్టుబడి పెట్టారు. 1 సంవత్సరం తర్వాత వారికి వచ్చిన మొత్తం లాభం 4 లక్షలు అయినా అందులో రాణి వాటా ఎంత? సో ఇక్కడ రాణి వాటా ఎంత అని అడుగుతున్నాడు. ఇద్దరు స్నేహితులు అనమాట, రవి రాణి అనే ఇద్దరు కలిసేసి ఒక వ్యాపారం పెట్టారండి. ఏ నిష్పత్తితో పెట్టారు, 2:3 నిష్పత్తితో పెట్టారు. అయితే వాళ్ళు మొత్తం లాభం ఎంత పొందారు, 4 లక్షలు, అంటే మొత్తం ఇచ్చాడు. ఇక్కడ మొత్తం ఇచ్చేసి రాణి వాటా ఒకరి వాటా మాత్రం అడుగుతున్నాడు. సో మనం మొత్తం అన్నప్పుడు ఇక్కడ టోటల్గా రవికి రాణి ఇద్దరు కలిసి ఎంత పెట్టారు పెట్టుబడిగా అన్నది ముందు మనం చూసుకోవాలి. సో మనం ముందు రాణిది కనుక్కోవాలన్నా రవిది కనుక్కోవాలన్నా వాడు రాణిది అడిగాడు. సో ఒకవేళ రవిది అడిగినా ఎవరిది అడిగినా సరే మనం ఆ లెక్కలో సో ఇద్దరిది కలిపి ముందు ఎంత ఉంది మొత్తంగా చూసుకోవాలి. సో ఎలా చూసుకోవాలంటే 2+3 చేయాలండి, మొత్తం కాబట్టి 2+3 చేయాలి. సో కొంతమంది ఇంటూ చేయడానికి చూస్తారు, కొంచెం ఆలోచించాలని, నిష్పత్తి ఉంది మనం ప్లస్ మైనస్ ఎందుకు యూజ్ చేస్తామని అనుకుంటారు. ఇక్కడ మొత్తం అని అడిగాడు. సో 2+3 అంటే 5 అండి. సో 5 అనమాట, మొత్తం 5. సో అందులో రాణి భాగం ఎంత, 3. సో 5లో 3వ భాగం రాణిది. సో 3/5 వేసానండి నేను. సో ఇక్కడ 3/5 అనేది రాణి యొక్క వాటా వచ్చేసింది. సో అప్పుడు మొత్తం ఎంత వచ్చింది వాళ్ళకి లాభం, 4 లక్షలు వచ్చింది. సో ఇంటూ
4 lakhs వేస్తామండి. 4 lakhs అంటే మనం ఎన్ని సున్నాలు పెట్టుకోవాలి అంటే టోటల్గా 5 సున్నాలు పెట్టుకుంటాం. కొంచెం మీరు ఇలాంటివి వేసేటప్పుడు నాన్ మ్యాథ్స్ వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలండి. డిజిట్స్ 1 2 3 టైమ్స్ చూడండి, సంఖ్యామానం మీకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 5th టేబుల్లో మనకి ఈ 40 ముందు 2 డిజిట్స్ చూసుకోవాలండి. అంతే తప్ప ఒక్కసారిగా చేయడం కూడా కష్టం కాబట్టి ముందు 2 డిజిట్స్ చూసుకున్నారంటే ఇక్కడ మీకు 8 టైమ్స్ పోతుంది. అంటే 8 5s are 40 కాబట్టి 40 8 టైమ్స్ పోయింది. ఇంకా రిమైనింగ్ ఎన్ని జీరోస్ ఉన్నాయండి? 4 జీరోస్. సో 4 జీరోస్ వేసేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఇంకా మన కింద దేంతో మనం డివైడ్ చేయలేం. సో ఇక్కడ 3 × 8 0 3 8 24 అండి. సో 8 3 24, అదే 3 8 8 3 24. సో 24 వేసుకుంటాం. రిమైనింగ్ జీరోస్ అండి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 4 జీరోస్ పెట్టిన తర్వాత దీన్ని మనం సంఖ్యామానాలు ఎలాగంటే 1s ప్లేస్ అలాగే 10s ప్లేస్ 100 ప్లేస్కి ఒక కామా పెట్టుకుంటాం. తర్వాత 1000 ప్లేస్ అంటే మనకి 2 వస్తాయి కదా. సో 2 పెట్టుకుంటాం. తర్వాత 2 వస్తుందన్నమాట. అంటే 2,40,000 అన్నది రాణి యొక్క వాటా అన్నమాట. ఇది అండి ఈ లెక్కకు వచ్చేసే ఆన్సర్. రాణి వాటా ఎంత అంటే 2,40,000. ఈ విధంగా చేయాలండి. మీరు ఈస్ట్ వచ్చిన ప్లస్ వాడాలా మైనస్ వాడాలా అవన్నీ మీరు చూడాలంటే ఈ సమ్స్ మీరు ప్రిపేర్ అయితే ఎగ్జామ్లో ఇలాంటి మోడల్ సమ్స్ అడిగినప్పుడు ఈజీగా చేయగలరండి. సో ఈ విధంగా చేయాలి. 1 2 3 టైమ్స్ చేస్తూ వెళ్ళండి, ప్రాక్టీస్ చేస్తూ. ఇక మనం నెక్స్ట్ సమ్ చూద్దామండి. 90 సెంటీమీటర్స్ మరియు 1.5 మీటర్ల మధ్య నిష్పత్తి. ఇది వచ్చేసి మనకి పేజ్ నెంబర్ 161లో అడిగిన క్వశ్చన్ అండి ఇది. సో ఇది ఎలా సాల్వ్ చేయాలంటే ముందుగా మనకి ఇక్కడ సెంటీమీటర్లు మీటర్లు ఇచ్చాడు, ముందు అది చూసుకోవాలండి. లేదంటే మీరు మీటర్లో కన్నా మార్చాలి, లేదంటే సెంటీమీటర్లో కన్నా మార్చుకోవాలి. మీటర్లో మనం ఎలా మార్చలేం కాబట్టి ఇంకా సెంటీమీటర్లోకి మార్చుకుందామండి. 90 సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి అసలు మీటర్ అంటే మనకి ఎన్ని సెంటీమీటర్లు అంటే 100 అండి. 100 సెంటీమీటర్లు అయితే 1 మీటర్ అవుతుంది. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. సో ఇక్కడ 1.5 మీటర్లు అని అంటున్నాడంటే 1 మీటరు 100 అయినప్పుడు ఇంకో 5 అంటే 50 అనమాట. సో 100 + 50 అంటే 150 అంటే 150 సెంటీమీటర్లు అండి. 1.5 మీటర్స్ అంటే 150 సెంటీమీటర్లకు సమానం. సో ఇక్కడ మనం చూసినట్లు రెండు ఈక్వల్ చేసుకున్నాక మనం నిష్పత్తుల్లో చేయాలండి. ముందుగా మనం 90:150 వేసుకుంటాం. ఇక్కడ మనకి 0 0 క్యాన్సిల్ చేసేసుకోవచ్చు అండి. ఇరువైపులా సున్నాలు ఉన్నప్పుడు ఎన్ని సున్నాలు ఉంటే అన్ని సున్నాలకి ఈక్వల్గా క్యాన్సిల్ చేసుకుంటాం. ఇక్కడ 9:15 అండి. ఈ రెండు సేమ్ ఏ టేబుల్లో పోతున్నాయి ముందుగా చూసుకోవాలి. థర్డ్ టేబుల్లో 9 పోతుంది, అలాగే 15 పోతుంది. సో థర్డ్ టేబుల్లో చూసినట్లయితే 3వ ఎక్కంలో 3 సార్లు పోతుందండి. అలాగే 15 వచ్చేసి 5 సార్లు పోతుంది. 5 3 15 కాబట్టి సో అదే 3 5 15 అండి. సో అలా చూసినట్లయితే 15 పోతుంది. సో 3:5 వచ్చింది. 3:5 అన్నది ఇంకా ఏ టేబుల్లో పోదు. సో అక్కడితో మనం అది స్టాప్ చేస్తామన్నమాట. సో దీని వచ్చే ఆన్సర్ వచ్చి నిష్పత్తి ఎంత అంటే 3:5 అండి. ఈ విధంగా మనం ముందుగా సెంటీమీటర్ ఇచ్చినప్పుడు మీటర్స్లో మార్చుకోవాలి. ఇలాంటివి నాన్ మ్యాథ్స్ వాళ్ళు చూసుకోవాలండి. ఇలా తెలియకుండా డైరెక్ట్గా 90 వేసేస్తారు. 15 మీటర్స్ అన్నా ఏదన్నా ఒకటే కదని 15 కూడా వేసేసే వాళ్ళు ఉంటారు. సో ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని మార్చుకొని చేయాలండి లెక్కలు. ఇవి మీకు కొంచెం ట్రిక్స్ తెలుస్తూ మీరు చేస్తూ ఉంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు మ్యాథ్స్లో మంచి మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక మనం నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఒక ఆఫీస్లో 45 మంది వ్యక్తులు పనిచేస్తున్నారు. అందులో ఆడవారి సంఖ్య 25, మిగిలిన వారు పురుషులు అయినా ఆడవారి సంఖ్య మరియు మగవారి సంఖ్యకు మధ్య నిష్పత్తి. ఇక్కడ మొత్తం ఇచ్చాడండి. మొత్తం ఎంత 45 మంది అనమాట. అందులో ఆడవారికి 25 మంది ఇచ్చాడు, మగవారు మనకి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏం చేస్తామండి, మొత్తంలోంచి ఉన్న ఆడవాళ్ళని మనం తీసేస్తే మిగిలిన మగవాళ్ళు ఎవరు ఉంటారో ఒక ఆడ మగ ఉంటారండి. 2 జెండర్స్ ఉంటాయి. సో మన ఆడవాళ్ళని తీసేసినట్లయితే ఆ 45 మందిలోంచి పురుషులు వచ్చేస్తారు కదా. సో 25 మనకి టోటల్ ఎంత అండి 45 - 25 అండి. సో 45 నుంచి 25 తీసేయాలి. అప్పుడు 25:20 వస్తుంది. 45 నుంచి 25 తీసేస్తే మనకి 20 వచ్చిందండి. అంటే 25:20 అండి. సో ఈ రెండు మనకి సేమ్ టేబుల్లో పోవాలి. మనకు వచ్చేసి 5 లాస్ట్లో ఇక్కడ 0 ఉంది. సో రెండు మనకి 5th టేబుల్లో పోతుంది. సో 25 వచ్చేసి 5 టేబుల్లో 5 టైమ్స్, 20 వచ్చేసి 4 టైమ్స్ అంటే 5:4 అండి. ఆన్సర్ వచ్చేసి మనకి ఆడవారి సంఖ్య మగవారి సంఖ్యకు నిష్పత్తి ఎంత అంటే 5:4. ఈ విధంగా మీరు చేస్తూ వెళ్ళాలి. ఇక మనం నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఇక్కడ 14/21 = ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చాడు, /3 ఇచ్చాడు. అయినా బాక్స్లో ఉండదగిన సంఖ్య ఎంత అన్నాడు. ఇలాంటివి మనం చూసిన వెంటనే చేసేయచ్చండి. ఇక్కడ మీరు చూసినట్లయితే 21 3వ ఎక్కలో ఎన్నిసార్లు పోతుందండి, 7 టైమ్స్ పోతుంది. అంటే 7 × 3 అంటే 21 అవుతుంది. అలాగే ఈ 7 పైన వేసుకోండి. 7 టేబుల్లో 14 ఎన్నిసార్లు పోతుంది, 2 సార్లు. సో 2 వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీరు చేసినట్లే ఈజీగా ఉంటుంది. అలా చూసిన వెంటనే ఆన్సర్ చెప్పేయచ్చు మీకు టేబుల్స్ వచ్చినట్లయితే. ఇక మనం నెక్స్ట్ సమ్ చూద్దామండి. కృతి మరియు కిరణ్ మధ్య 60 రూపాయలను
1:2 నిష్పత్తుల్లో పంచగా కిరణ్కు వచ్చి వాటా ఎంత అంటే ఇద్దరికి 1:2లో పంచారనమాట. కృతికి అలాగే కిరణ్కి టోటల్ ఇచ్చాడు, వాళ్ళ నిష్పత్తులు ఇచ్చాడు. ఎవరిని అడిగాడు? కిరణ్ అడిగాడు. మనం ఫస్ట్ చేసాం చూడండి సమ్ము, అది సెకండ్ సమ్ము. సో ఆ విధంగా అడిగాడు ఇక్కడ. సో ఇక్కడ చూసినట్లయితే ముందుగా మనం ఇద్దరికి ఇచ్చింది ఎంతో చూసుకోవాలి. అప్పుడు 1+2 వేయాలి. సో 1 + 2 అంటే 3 అండి. మొత్తం ఎంత? 3 అనమాట. 3 అయితే అందులో కిరణ్ వాటా ఎంత? 2/3. సో 2/3 ఇంటూ మొత్తం ఎంత? 60. సో థర్డ్ టేబుల్లో 60 వచ్చేసి 6 వచ్చేసి 2 టైమ్స్ 0 అంటే 20 టైమ్స్. అలాగే ఇక్కడ మనం 2 × 2 చేస్తాం. ఈ మల్టిప్లికేషన్స్ ఈ డివైడ్స్ కరెక్ట్గా చూసుకోవాలండి. 2 × 2 అంటే 4. సో 2 × 4 మళ్ళీ 0 అంటే 40 అనమాట. కిరణ్కి వచ్చే వాటా 40. ఒకవేళ కృతికి వచ్చే వాటా అని అడిగినట్లయితే మిమ్మల్ని ఇక్కడ 1 కాబట్టి కృతిది 1/3 వస్తుంది ఇంటూ 60 వస్తుంది అనమాట. అలా చేయాలండి. సో ఎవరు అడిగినప్పుడు ఎవరిని అడుగుతున్నాడు అని క్లారిటీగా చూడాలి. నిష్పత్తులు అన్నప్పుడు మొదట ఎవరి పేరు ఉంటే వాళ్ళది ఫస్ట్ తీసుకోవాలి, రెండో వాడు ఎవరు ఉంటే వాడి నిష్పత్తి తీసుకోవాలి. ఇది కూడా మన 6th క్లాస్ అండి. ఇవన్నీ 6th క్లాస్ లెక్కలే అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక తరగతిలో 20 మంది బాలికలు మరియు 15 మంది బాలురు ఉన్నారు. అయినా ఆ తరగతిలోని బాలికల సంఖ్యకు మరియు మొత్తం విద్యార్థుల సంఖ్యకు మధ్య గల నిష్పత్తి. ఇక్కడ మొత్తం ఇవ్వలేదు. మొత్తం ఇవ్వకుండా క్లాస్లో బాలికలు బాలుర సంఖ్య ఇచ్చేసి మొత్తానికి అలాగే బాలికలకు ఉన్న నిష్పత్తి అడుగుతున్నాడు. సో ముందుగా మనం మొత్తం ఎంతో తెలుసుకోవాలంటే ఇద్దరిని యాడ్ చేసేద్దామండి. సో 20 + 15 అంటే 35. సో 35 అన్న మొత్తం విద్యార్థుల క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 35 మంది. సో 35 మంది ఉన్నారు. అప్పుడు ఏమని అడుగుతున్నాడు? లెక్కలో మనం బాలికల సంఖ్య అడుగుతున్నాడు. బాలికల సంఖ్య అంటే ఇక్కడ మనకి 20. సో 20:35. ముందు ఎవరిని అడిగాడు? బాలికల సంఖ్యకు మరియు మొత్తం అడిగాడు. సో బాలికల సంఖ్య 20 ముందేసుకోవాలి, మొత్తం 35. సో ఈ రెండు మీరు చేసినట్లయితే ఏ టేబుల్లో పోతుందో ఏంటో ఆన్సర్ ఏమై ఉంటుందో మీరు కమెంట్ చేయండి. ఈ వీడియోలో కొన్ని సమ్సే పెట్టానండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని సమ్స్ పెడతాను. మీకు నా వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే మీ ప్రిపరేషన్కి, అలాగే నాన్ మ్యాథ్స్ వరకు నా ఎక్స్ప్లెనేషన్ అర్థమైనట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.